ఇక అక్కడ అడ్జస్ట్ కాలేం, ఎలాగోలా సర్దుకుపోలేం, ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సిందే. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే. పార్టీ పెట్టాలా, మరో పార్టీలోకి వెళ్లాలా, లేక జాగృతి పేరుతో ఇలాగే యాక్టివ్గా ఉండాలా? ఇలాంటి ఎన్నో అంశాలు ఎమ్మెల్సీ కవితను మదన పెడుతున్నాయట. తీన్మార్ మల్లన్న ఇష్యూలో పార్టీ నుంచి తనకు కొంచెం సపోర్ట్ కూడా దక్కకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఇందుకు కవిత దారేటు? కేసీఆర్తో పాటు ఫ్యామిలీ, పార్టీ తనను పూర్తిగా పక్కన పెట్టడంతో వాట్ నెక్స్ట్? కారు దిగాలని కవిత ఫిక్స్ అయిపోతున్నారా? బీఆర్ఎస్ కు అంటీ ముట్టనట్లుగా ఎమ్మెల్సీ కవితను అసలే పట్టించుకోని బీఆర్ఎస్. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను కనీసం ఖండించని బీఆర్ఎస్ కీలక నేతలు. ఇక కారు దిగేద్దామన్న ఆలోచనలో కవిత ఉన్నట్లు టాక్. పార్టీ తనకు అండగా లేకపోవడంపై కవిత అసంతృప్తి. ఫ్యూచర్ పాలిటిక్స్ పై కవిత ఓ క్లారిటీకి వచ్చారా? పార్టీనే తనదంటున్నారు. అధినేతను ఒక్క మాట అనడానికి కూడా ఇష్టపడట్లేదు. అపోజిషన్ గులాబీ బాస్ ను విమర్శిస్తే కూడా ఆమె సహించట్లేదు. కాని అన్నతో పేచి కేసీఆర్ చుట్టూ దయ్యాలంటూ కుంపటి రాజేసి పొలిటికల్ జంక్షన్లో నిల్చున్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కు కాళేశ్వరం నోటీసులిచ్చినా, చివరకు కేటీఆర్ కు ఏసీబీ నోటీసులిచ్చినా ఆమె రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ ను విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఏకంగా ఇందిరా పార్క్ దగ్గర నిరసన కూడా తెలిపారు. ఆ ధర్నాలో ఒక్క బీఆర్ఎస్ నేత కూడా పాల్గొనలేదు. అది వేరే సంగతి. సరే, అదంతా అలా ఉన్నా లేటెస్ట్ గా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో మొదలైన వివాదం, కవితపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం లేచాయి. సోషల్ మీడియాలో అన్ని వర్గాలు మల్లన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మల్లన్న మాటలను తప్పుబట్టారు. అయితే సొంత పార్టీ నుంచి మాత్రం కవితకు మద్దతు లభించలేదు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, జగదీశ్వర్ రెడ్డి మినహా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే కాదు, పార్టీ ముఖ్య నేతలెవరూ మల్లన్న వ్యాఖ్యలపై కనీసం స్పందించలేదు. ఇదే ఎమ్మెల్సీ కవితను మరింత అసంతృప్తికి గురిచేస్తోందట. తనకు పార్టీ అండగా లేకపోవడం, కనీసం మాట వరుసకైనా ఖండిస్తూ ఓ ప్రకటనో ట్వీటో చెయ్యకపోవడం కవితను కలచివేస్తోందట. అందుకే ఇక కారులో ఉండే పరిస్థితి లేదనే నిర్ణయానికి కవిత వచ్చేశారన్న టాక్ వినిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ చర్యలను అపోజిషన్ బీఆర్ఎస్ తప్పుబడుతోంది. ఆర్డినెన్స్ తెచ్చి హడావుడి చేసే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి లేదని విమర్శిస్తోంది. ఇదే సమయంలో జాగృతి తరపున కవిత సంబరాలు చేయడం బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీ లైన్ కు విరుద్ధంగా కవిత వెళుతున్నారన్న సంకేతాలు మంచివి కావని పలువురు కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. సేమ్ టైం ఆమె కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని గతంలోనే వార్తలొచ్చాయి. లేటెస్ట్ గా తీన్మార్ మల్లన్న కూడా అదే విషయాన్ని చెప్పారు. మొన్నటి కేబినెట్ విస్తరణలోనే కవిత మంత్రి కావాల్సి ఉండేని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి చర్చకు దారితీశారు. ఈ డెవలప్మెంట్స్ నేపథ్యంలో కవితను బీఆర్ఎస్ అధినాయకత్వం చాలా లైట్ తీసుకుంటోందట. అందుకే సోమవారం డే మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సుదీర్ఘంగా భేటీ అయి బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం, బనకచర్ల, లోకల్ బాడీ పోల్స్, పార్టీ ఫ్యూచర్ ప్లాన్స్ పై డిస్కస్ చేశారట. కానీ కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యల గురించి గాని, కవిత సంబరాల అంశానికి సంబంధించి గాని ఒక్క మాట కూడా కేసీఆర్ ప్రస్తావించలేదని తెలుస్తోంది. కనీసం ఆమె పేరును కూడా కేసీఆర్ ప్రస్తావించలేదని, దీంతో కేటీఆర్, హరీష్లు కూడా ఆ విషయాన్ని మాట్లాడలేదని బీఆర్ఎస్ ఇన్సైడ్ టాక్. ఇక కాళేశ్వరం విచారణకు వెళ్లేప్పుడు కేసీఆర్ ను కలిసేందుకు కవిత వెళ్లగా అప్పుడు కూడా ఆయన కనీసం మాట్లాడడానికి ఇష్టపడలేదన్న లీకులొచ్చాయి. అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న తండ్రిని పరామర్శించేందుకు వెళితే అక్కడ కూడా కవితను కేసీఆర్ పట్టించుకోలేదట. ఈ పరిస్థితులన్నీ గమనించిన కవిత ఇక తాను బీఆర్ఎస్ లో ఉండలేనని సన్నిహితులతో చెబుతున్నారట. పార్టీలో ఉండడమా, బయటకు రావడమా అనే విషయంపై అత్యంత క్లోజ్ గా ఉండేవాళ్లతో డిస్కస్ చేస్తున్నారట కవిత. బీఆర్ఎస్ ను వీడితే కొత్త పార్టీ పెట్టాలా, లేక మరేదైనా పార్టీలో చేరాలా?
జాగృతి తరపునే తన యాక్టివిటీని నడిపించి కేసీఆర్ పిలిచి మాట్లాడినప్పుడే వెళ్లాలా అనే దానిపై కవిత మల్లగుల్లాలు పడుతున్నారట. ఇక మొదటి నుంచి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న ఓ వర్గం తనకు పూర్తి అండగా ఉంటుందని భావిస్తున్నారట కవిత. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చే విషయంపై ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బెటర్ అనే ఆలోచనకు కవిత వచ్చారని అంటున్నారు. స్థానిక ఎన్నికలకు ముందే కవిత కీలక నిర్ణయం ప్రకటించే అవకాశముందని సమాచారం. అయితే గతంలోనూ కవిత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న చర్చ జరిగింది. ఇప్పుడు తాజా పరిస్థితులతో మరోసారి ఆమె కారు దిగడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా కవిత అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి మరి.